అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ హర్షనిధి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 9వ రోజు ధనుర్మాసంలోని మేము చక్కగా స్వామికి పొద్దున్నే గుడికి వెళ్ళి ఇక్కడ స్వామికి అభిషేకము, అర్చన, నీరాజనములు అన్నీ జరిగి తిరుప్పావే కూడా చక్కగా చదువుకొని వచ్చాము. స్వామి యొక్క కృపకు పాత్రులవుదామని కృషి చేస్తున్నాము. అభిషేకం చూసి తిరుప్పావే కూడా విని అందరూ కూడా తరించండి. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈశ్వరీం సర్వభూతానాం అతిస్మవృక్షోద్విగ్రహ తస్య బలార్థవసానసింధుమాయాంతరాయాసవాక్యాః లక్ష్మీః ఉపైతమాం దేవసకః కీర్తిస్తమైనాథః ప్రాతర్భూతోస్త్రాశ్రేయస్మిన్ కీర్తిమర్థం దదాతు మే చుక్తివాసామనాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాథయామ్యహం అభూతమస్మరస్మించా సర్వాణమే ప్రహాల్ గ్రావన్నో అకారసం విష్ణోర్శ్వస్య వాజినః స్వరభినోముగాగరతు நீராடப்போதுவீர் போதுமினோர் நீரிழங்கீர் ஸ்ரீமத்குமார் பாடி சர்வச்சிறுமீர்வாள் உலகேல் பொலிமுகதன் நந்த கோபன் குமரன் ஏராளந்த கந்தி சோதரியிடம் சிங்கம் காரணி செங்கன் கலிமதி நம்போல் முகத்தான் நாராயணதி நமந்தே வையத்துவாள் வீர்தான் நாம் நம்பாவைக்கு செய்யும் சைகள் கேளீரோ పాడి నెయ్యున్నో పాడు 9వ మాసం தூமணி மாடத்து சுற்றும் விளக்கெரியா தூபம் கமலத்து இதனை மேல் கண்வளரும் மாமான் அவளை மணிக்கதவம் தாழ்த்திருவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகளதான் உண்மையோ அன்று செவிடோ அனந்தலோ ஏமப்பெருந்தில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలవం నవింద్రేలో రెంబావాయ్. ఈ పాసంలోని ఆండాళ్ తల్లి లేపేటటువంటి గోపిక ఇది అసలు ఈ పాసం చాలా గమ్మత్తైనటువంటి పాసం. ఇంతవరకు కూడా ఆండాళ్ తల్లి ఒక్కొక్కరిని లేపుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ ఉన్న ఈ గోపిక ఏంటంటే చాలా ధనవంతురాలన్నమాట. నవరత్నములతోటి మాణిక్యములతోటి ఉన్న భవనంలోని ఆవిడ పడుకుంటుంది. ఎలా పడుకుంటుందంటే చుట్టూ దీపాలను వెలిగించి అగరు ధూపముల పరిమళములు వస్తూ ఉంటే ఆ సువాసనలకు మత్తెక్కి అతి మెత్తనైన హంసతూలికా తల్పం మీద చక్కగా పడుకుంటుంది అనమాట. మనం మామూలుగానే ఒక చిన్న మంచం మీద పడుకుంటేనే బాగా నిద్రపడుతుంది. ఇంకా హంసతూలికా తల్పం అంటే ఇంకెంత చక్కగా పడుకుంటుంది ఆవిడ. అందుకని ఆవిడ అస్సలు లేవటం లేదు. తూమణి మాడత్తు అంటే చాలా పరిశుద్ధమైన మణులలో కూడా ఏవో సరిగ్గా లేనటువంటివి కదా, చాలా చక్కగా షైనింగ్ చేయబడి అటువంటి పరిశుద్ధమైన మణులతోటి చేసిన మేడలో చుట్టూ కూడా దీపాలు వెలిగించి ఉన్నాయి. ఇక్కడ మనము ప్రతిరోజు కూడా ఇక్కడ కూడా మనం దీపాలు పెట్టుకుంటున్నాం. అసలు దీపం వెలిగించడం అంటే ఆంతర్యం ఏంటి అంటే దీపం లేని ఇల్లు, ప్రాణం లేని శరీరం అనేది. అందుకని మనం ప్రతిరోజు నిత్య దీపం పెట్టుకోవాలంటాం కదా. అందుకని అని చెప్పి చుట్టూ దీపాలు వెలిగించి ఆ దీపాలు ఇప్పుడు మనం ఇక్కడ పెట్టాం. రెండు ఆ ఒత్తులన్నీ కూడా స్వామి వైపే ఉన్నాయి కదా. అలాగా స్వామి వైపే తిరిగి ఉండాలంటే ఏంటి, మన యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది కేవలం భగవంతునికి మాత్రమే అంకితం, ఇంకెవరికి కాదు. భగవంతుని వైపే మనం దృష్టి ఉంచాలి అనేటటువంటి భావనతోటి ఆ దీపం మనం వెలిగిస్తామన్నమాట. ఇంకా ఆ తర్వాత ఏంటి, చుట్టూ దీపాలు పెట్టుకుని ధూపం కమల పూర్తిగా రూపాలు అగరూపాలు పెట్టుకుని ఆవిడ చక్కగా ఒక హంసతులిగా ఒక తర్పంపై పడుతుంది కదా. అందుకని వీళ్ళంటారేమో చుట్టూ దీపములు ధూపములు ఇవన్నీ పెట్టుకుని ఒక హంసతులిగా తర్పంపై నువ్వు చక్కగా పడుకుని ఉన్నావా, ఇంకా పడుకునే ఉన్నావా అని చెప్తూ మామాన్ మగలే అని పిలుస్తున్నారు. అంటే వీళ్ళందరికీ ఆవిడ మామ కూతురు అనమాట. అందుకని మామగారు అని పిలుస్తూ మణికదవం తాళ్తిరవాయ్ అంటే వాళ్ళ యొక్క తలుపులు కూడా ఎన్నో మణులతోటి చేసి ఉన్నటువంటి తలుపులు ఉన్నాయి. ఆ మణులతోటి చేసి ఉన్నటువంటి ఆ ద్వారం ఏదైతే ఉందో ఆ తలుపులు తీసుకుని రావమ్మా అని చెప్పినారు. ఇక్కడ ఆ ద్వారానికి ఎన్ని మణులు ఉన్నాయి అంటే 9 రకాలైన మణులు ఉన్నాయట. ఈ పాసనము 9. మనకి ఏదైనా సరే అమ్మవారికి చూసినా అయ్యవారికి చూసినా నవ సంఖ్యతోటి కూడి ఉంది, 9వ సంఖ్యతోటి. ఇది 9వ రోజు 9వ పాసురము. ఇక్కడ నవవిధ భక్తి నవమణులు కలిగి ఉన్నాయి. అలాగే మనకి భగవంతునితో ఉండే సంబంధం ఏదో ఒక రకమైన సంబంధం ఉండదు. భగవంతునితో 9 రకాలైన సంబంధం ఉంటుంది మనకి. ఏంటి అని అంటే ఒకటి మనందరికీ తండ్రి ఆయనే, 2 మనల్ని రక్షించేవాడు ఆయనే,
మనందరినీ కూడా ఆయన నా వాళ్ళు అనుకుంటారు. మనం ఆయన నా వాళ్ళు అనుకోవడం కాదు, మనందరినీ ఆయన నా వాళ్ళు అనుకుంటారు. ఇంకా మనందరినీ మనం చేసే పాపాలు పుణ్యాలు అన్నిటినీ భరించేది కూడా ఆయనే. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకి ఆ జ్ఞానం వల్ల మనకి ఈయన భగవంతుడు అని తెలుసుకునే విధంగా చేస్తున్న వాడు కూడా ఆయనే. మనందరినీ కూడా ఆయన యొక్క వస్తువులుగా కలిగి ఉంటారు ఆయన. అలాగే మనందరికీ ఆధారం కూడా ఆయనే. మనందరి లోపల ఉండే ఆత్మ కూడా ఆయనే. ఇక మొత్తం అన్నిటినీ కూడా స్వీకరించగలిగేటటువంటి వాడు కూడా ఆ పరమాత్మే. కాబట్టి మనము ఎవరితోనైనా మన పిల్లలతో కానీ మన భక్తులతో కానీ ఎవరితోనైనా ఒక రకమైన సంబంధాన్ని కలిగి ఉంటాం. కానీ భగవంతుడితో మాత్రం 9 రకాలైన సంబంధం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకని వీళ్ళు ఇక్కడ ఓ మామూతురా అని పిలుస్తూ ఆ అమ్మాయి లేకపోలేదని వాళ్ళ అమ్మగారికి చెప్తున్నారు. మామి అంటే ఓ మేనత్త నువ్వైనా లేకపోయిందమ్మా, నీ కూతురు అంత చక్కగా పడుకుని ఉంది, అసలు అంత చక్కగా ఇలా పడుకుని ఉంది, శ్రీకృష్ణుడు ఏమైనా లోపల ఉన్నాడా, మేమందరం శ్రీకృష్ణుడి కోసం అని చెప్పి కదా మేమందరం వెళ్తున్నాము అంటే ఆవిడ అంతలా లేవట్లేదు అంటే శ్రీకృష్ణుడు ఏమైనా లోపల ఉన్నాడా ఏంటి అని పిలుస్తూ ఇంకా ఏం చెప్తోంది, మగడతా ఉమ్మయ్యో అంటే నీ పిల్ల ఏమైనా పిచ్చిదైపోయిందా ఏంటి, అంటే మోగదైపోయిందా, మేము ఎంతలా పిలుస్తున్నాము అసలు సమాధానం ఇవ్వలేదు. లేదు అంటే చెవుడు అంటే చెవుడైపోయిందా ఏంటి, మేము ఇంత గట్టిగా పిలుస్తున్నా కూడా ఆవిడకి వినిపించట్లేదా ఏంటి, ఆనందంలో అలసిపోయిందా, శ్రీకృష్ణుడు అక్కడే ఉన్నాడు అని చెప్పి అతనితో రాత్రంతా కూడా మాట్లాడుతూ అలసిపోయిందా ఏంటి, లేదు అంటే ఏమో పెరుందని మందిర పట్టాడు అంటే అక్కడ ఎవరు ఇక్కడ లేకుండా అక్కడ ఇక్కడికి కాపలాగా కాస్తున్నారా ఏంటి, అంటే లేస్తే ఒక కొడతాం నీకు అన్నట్లుగా అక్కడ ఎవరైనా కాపలా కాస్తున్నారా ఏంటి, లేదు అంటే ఎవరైనా వచ్చి ఏ మంత్రం మీద వేసేసారా, అక్కడ కృష్ణ మంత్రం చదువుతూ ఉంటే ఇంకా ఆ మంత్రంకి ముద్రాలైపోయి ఆవిడ లేవలేకపోతుందా ఏంటి అని చెప్పేసి అలాగా వాళ్ళని లేపుతూ ఉంటే అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి గోపిక యొక్క తల్లి ఇలా చెప్తోంది అనమాట, మీరు అలా అనకండి, ఈమె ఎలాంటి ఆవిడ మీకు తెలుసు కదా, ఆవిడ లోపల ఉండి ఆయన యొక్క నామాలను స్మరిస్తోంది అని చెప్తుంటే మేము కూడా ఆయన నామాలని పాడుకున్నాము అని చెప్పి మామాయన్ అంటే ఎటువంటి మామాయన్ అంటే ఏంటి, ఒకసారి కాండవ దహనం జరుగుతుంటుంది అంటే అడవిలో మొత్తం అడవంతా దహించిపోతూ ఉంటే శ్రీకృష్ణ మొత్తం ఆ మంటరాత్రిని కూడా తీసేసుకుంటాడు. అందుకని మామాయన్ మాధవన్, మా అంటే లక్ష్మీదేవి అతను మాధవన్, వైకుంఠన్ అంటే వైకుంఠం అంటే మొత్తం ఈ విశ్వమందరి కంటే కూడా 3 రెట్లు పెరిగినటువంటిది. అటువంటి వైకుంఠంలో ఉండేటటువంటి వాడు, అటువంటి నాథుడు మన బాబు కోసం ఇక్కడికి వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. 2 నామం ఫలవం నవిందు, ఎన్నెన్నో నామాలు ఉన్నాయి కదా, ఇన్ని నామాన్ని మేము ఇలా పలుకుతున్నాం కదా, ఇంకా లేవట్లేదా, త్వరగా లేచురామా, మనం శ్రీకృష్ణుని వారి దగ్గరికి వెళ్ళి మనం ఈ ధనుర్మాస వ్రతాన్ని చేసి మనం శ్రీకృష్ణుని పొందుదామని చెప్పి ఆండాళ్ళ తల్లి ఆ గోపికను నిద్రలేసింది. ఆండాళ్ తిరుపడిగలి స్వామి దేవత ప్రీత్యర్థం అభిషేకానందరోదకరణార్థం ఆభరణార్థం మతపుష్పైః పూజయామి. ఓం శ్రీరంగనాథ స్వామినే నమో నమః. పరమాత్మ పరబ్రహ్మణే నమః. వేదరక్షాయ ఓం పావనాయ నమః. ఓం అఘనాశనాయ నమః. ఈశ్వరాయ నమః. దేవి నమో నమః. श्रुविके नमः. ब्रह्मादि ब्रह्माचार्य नमः. भागवताय नमः. भागवताय नमः. भागवताय नमः. महाभूताय नमः. विष्णुपरमेश्वराय नमः. माधवं सुजावदे धन्यवादमुदो पूर्वन्दुरादि मनव्योहानिति एकदा ब्रह्मणं बहरति एकदैवैतमान आयुस्तेजो ददाति. गौरारङ्गनाथ स्वामिने नमः. दिव्यमङ्गलसुन्दर बङ्गारुद्रनिराजनं दर्शयामि. మంగళం శ్రీనివాసాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆండాళ్ తిరువడిகளே శరణం.